కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా కొనసాగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పాగా వేశారు భూబకాసురులు. చట్టాలు తననేమి చేయవన్నట్లు రెచ్చిపోయారు. ధరణిలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వక్ఫ్ భూమిపై కన్నేశారు. అక్రమార్కులు వక్ఫ్ భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారు. అప్పట్లో తమ అధికారంతో అధికారులను సైతం కీలుబొమ్మలుగా వాడుకొని అక్రమాలకు తెరలేపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న భూములన్నీ చాలా విలువైనవి. ఎకరా భూమి కోట్లలో పలుకుతుంది. అందుకే షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను ఇప్పటికే హాంఫర్ట్ చేశారు భూబకాసురులు. కబ్జాకు కాగా మిగిలిన ఉన్న కొద్దో గొప్ప భూములను కూడా స్వాహా చేసేందుకు సిద్ధపడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మల్వూల్ సర్వగ్రామ శివారులో సర్వే నంబర్ 401, 402లో 2 ఎకరాల 37 గుంటల వక్ఫ్ భూమి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 114, 115 గెజిట్లో ఈ భూమి వక్ఫ్ బోర్డు భూములుగా ప్రభుత్వం కేటాయించింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని కొంతమంది రియల్టర్లు కబ్జా చేశారు. బీఆర్ఎస్కి చెందిన కొందరు నాయకులు అధికారులను హ్యాండిల్ చేసి రికార్డులు మార్చేశారు. కాసులకు కక్కుర్తిపడ్డ కొంతమంది అధికారులు కూడా ఆ రియల్టర్లకు సహకరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ప్రజెంట్ మనం షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇమ్యునల్ నర్వా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ చోటునే అప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు భూములుగా కూడా దీనికి గజిట్ను పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఎగ్జాక్ట్గా మనం గజిట్లో చూసినట్లుగా 401, 402 సర్వే నెంబర్లలో కూడా ఈ యొక్క భూమి ఉన్నటువంటి పరిస్థితి. గజిట్కి వచ్చేసరికి 114, 115కు సంబంధించి గజిట్లో దీన్ని వక్ఫ్ బోర్డు భూములుగా కూడా అప్పట్లోనే గవర్నమెంట్ దీనికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 401కు సంబంధించి 2.20 ఎకర్స్లో, అదేవిధంగా 402కు సంబంధించి 9 గుంటల భూమిలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క స్థలం అనేది కూడా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే ఇదంతా జరిగింది. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాక్రాంతమైతుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళతో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య వస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? తాత ముత్తాత నుంచి జమీన్ పేరు మీద 2 ఎకరాల 28 గుంట, 401 సర్వే నంబర్, 9 నంబర్ల బొందగడ్డలు ఉన్నాయి. 401, 402 అయితే ఈ మేము కాపాడుతాం. ఇంతకుముందు వక్ఫ్ బోర్డుకి అప్లికేషన్ ఇచ్చినాం, వెరిఫై చేసిన వాళ్ళు ఇంకా ఏం పని కావాలి, వాళ్ళు మైనస్ చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చల్లగా చేసి పెట్టేసింది అయిపోయాయి. ఇంకా ఏం పట్టించుకోవటం లేదు వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇప్పించిందో వాళ్ళు లోపల ప్లాటింగ్ చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కావద్దు, మాకు బొందగడ్డ సరిపోతలేదు, ఊళ్ళో మాకు కావాలి ఇవి. మనుషులు పైసలు లేకుంటే కూడా కొన్ని ఇప్పిస్తారు మాకు ఈ బొందకూరకి. అయితే ఇవి ఉండే భూజాగాకు మాకు ఈఎంఐ ఇవ్వడానికే బాధపడుతున్నాం. ఇల్లు లోపల అమ్మనికే చేస్తున్నాం ప్రయత్నం. అమ్మద్దని మేము కాపాడుతున్నాం మేము. అంటే గతంలో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, గతంలో వాళ్ళ నాయకులు ఉన్నారు, అధికారులు, వాళ్ళకి చెప్పినరా మీరు? వాళ్ళు చెప్తే ఏమన్నారు? అసలు ఏమన్నా అంటే వాళ్ళు చేస్తా అని చెప్పి లోపల అలాగా పని చేసేవాళ్ళు. మహమ్మద్ అలీ ఆడ కూడా పంపించింది, ఈ స్పాట్ మీద అయింది, పంచనామా అయింది, అంతా అయింది, గజెట్ చూసి అన్నీ చూసి కానీ పని కానీ లేదు. మొత్తం టీఆర్ఎస్ లీడర్లు మైనార్టీస్ మొత్తం కలిసి అంతా కుప్ప చేసి పెట్టింది. అంటే మొత్తం చూస్తున్నాము 401లా, 402లా 228 ఒకటి 9 గుడ్డాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంత కబ్జా కూడా అయింది. అంటే దీన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఈ ప్రయత్నం కావద్దు, మాకు భూమి కాపాడాలని మేము కాపాడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లా, శంకర్రావు పీరియడ్లా ఈ భూమి మాకు ఉండాలి, పోవద్దు. కాంగ్రెస్ పీరియడ్లో ప్రభుత్వంలో మాకు ఇవే సాయం కావాలి. చూస్తున్నాం మొత్తంగా అయితే ఇది. అంటే ఏదైతే ఈ యొక్క వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో తమకు ఇచ్చినటువంటి గజెట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. కాబట్టి వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలి. అప్పటి గవర్నమెంట్ హయాంలోనే అధికారులు, అదేవిధంగా నాయకులంతా కూడా కుమ్మక్కై దీని మీద పూర్తి స్థాయిలో దీన్ని కబ్జా చేసుకున్నారని చెప్తున్నారు. మొత్తంగా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్నంతా కూడా ఇప్పటికే కొంతమంది దాన్ని చేసుకోవడం, 1 ఎకరాలో కూడా రైస్ మిల్లు నిర్మించుకోవడం కూడా జరిగింది. మిగిలినటువంటి ఈ ప్రాంతాన్ని
కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులతో కలిసి ధరణిలో తమ పేర్లపైకి వీటిని మార్చుకుంటూ పూర్తి స్థాయిలో దీన్ని కోట్ల రూపాయలను నొక్కేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈ ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల విలువ ఉంటుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా ఈ యొక్క ధరణి కావచ్చు, అదేవిధంగా భూముల కబ్జాపై చాలా సీరియస్గా ఉంది. కాబట్టి దీనిపైన స్పెషల్గా దృష్టి సారించాలి. గతంలో ఇచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఎవరైతే కబ్జా చేశారో వాటి నుంచి కూడా విముక్తి చేయాలి. మిగిలిన ఉన్న భూమిని కూడా అమ్ముకోకుండా పూర్తి స్థాయిలో దీని మీద యాక్షన్ తీసుకొని తమకు ఇచ్చినటువంటి భూమిని కాపాడాలని చెప్పి కూడా ఇమ్యూనల్ నర్వా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, షాద్నగర్ నుండి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం వక్ఫ్ భూమిగా ఉన్న ఆ విలువైన స్థలాన్ని కొంతమంది రియల్టర్లు ధరణిలోని లొసుగులతో తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్థానికుల అభ్యంతరాల నడుమ అదే భూమిలో రైస్ మిల్లు నిర్మించారు. ఈ తతంగమంతా గత ప్రభుత్వ పెద్దల సహకారంతోనే కొనసాగింది. దీనిపై ముస్లిం పెద్దలు అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులను ఆదేశించి విచారణ చేపట్టారు. కబ్జా జరిగిందని వాస్తవమేనని విచారణలో తెలిసినా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతల పలుకుబడిని ఉపయోగించి అధికారులను మేనేజ్ చేశారు. అది చాలదు అన్నట్లు శ్మశాన వాటిక కోసం ఇచ్చిన స్థలాన్ని కూడా కబ్జా చేసి అమ్మకాలతో కోట్లు కొల్లగట్టాలని చూస్తున్నారు. నేను సయ్యద్ అజ్మతుల్లా హుసేని, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్. ఈరోజు మా దృష్టికి షాద్ నగర్కి సంబంధించినటువంటి వెనుముల నర్వా విలేజ్ సర్వే నెంబర్ 401, సర్వే నెంబర్ 402, 401లో 2 ఎకరాల 28 గుంటాలు, సర్వే నెంబర్ 402లో 9 గుంటాలు. ఈ 401లో ఆషూర్ ఖానా మా గజెట్ ప్రకారం 114 గజెట్ నంబరు, అదేవిధంగా 402 సర్వే నెంబరు 9 గుంటాలు, గజెట్ నంబర్ 115. ఈ 2 సర్వే నంబరు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు. దీనిలో గతంలో కూడా గత ప్రభుత్వ నాయకులు అక్రమ కబ్జాలు చేసి రైస్ మిల్ కట్టడం కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ గ్రేవ్ యార్డులో కబ్జాలు చేసి అక్రమంగా లేఅవుట్స్లో లేకుంటే ప్లాటింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు ఆపడానికి అన్ని చట్టమైన చర్యలు తీసుకుంటారు. కావున ఎలాంటి మీరు కబ్జాలు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తే స్థానికులు, ఎందుకంటే గతంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఉంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. కాబట్టి ఎవరైనా దీనికి కొనడానికి ముందుకు రావద్దు, కొనద్దు. దీనికి ఎలాంటి పైసలు వీళ్ళు అక్రమంగా కబ్జాలు చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు గతంలో చేసిన కబ్జాలను బర్ఖాస్తు చేసుకుని చట్టపరంగా దీనికి ఖాళీ చేసి ఆ రైస్ మిల్ కానివ్వండి, అది వేరే ఎలాంటి కబ్జాలు కానివ్వండి, అన్ని విధాలుగా వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకుంటుంది. శ్మశాన వాటికకు చెందిన వక్ఫ్ భూమిని కాపాడాలని లబోదిబోమంటున్నారు స్థానికులు. గత ప్రభుత్వంలో తమ ఆవేదన అరణ్యరోధనగానే మిగిలిందని, ఇప్పటి ప్రభుత్వం సరైన విచారణ జరిపి వక్ఫ్ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.